రోజు రోజుకు వాయు కాలుష్యం అయితే పెరుగుతూ ఉంది. ఆక్సిజన్ కొనుక్కునేటువంటి పరిస్థితి ఇంకెక్కువ దూరంలోనే లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఆక్సిజన్ పార్కును కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మా ఫ్రెండ్స్తో కలిసి వచ్చినటికి. మనకు కనిపిస్తున్నటువంటిది ఆంధ్ర మహిళా సభ. ఇక్కడ స్కూలు తర్వాతకి కాలేజీ రెండు కూడా ఇక్కడ ఉన్నవి. దీనికి ఆపోజిట్గా ఇక్కడ మెయిన్ రోడ్డు, దీనికి ఆపోజిట్గా ఒక స్కూల్ కూడా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ జామోయి ఉస్మానియా. సో ఈ స్కూల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోదాం మనం. మనకు కనిపిస్తున్నటువంటిది ఇది ఇంజనీరింగ్ కాలేజీ. సో ఈ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోవాలి మనం. ఇక్కడ ఇంతవరకు మాత్రమే బైక్స్ అయితే అలో చేస్తారు. ఇంతకంటే ముందైతే మనం తీసుకెళ్ళలేము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెట్టెడ్ డాగ్స్ నాట్ అలౌడ్ అని ఇక్కడ రాసింది. ఇక్కడికి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా వాకింగ్, రన్నింగ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా రావచ్చు. కాకపోతే లోపలికి రావడానికి దాదాపు ఒక 200 రూపాయల ఎంట్రీ పాస్ అయితే ఉంటుంది. దాన్ని తీసుకుని ఎవరైనా రావచ్చు. మరి దాదాపు ఈ ఆక్సిజన్ పార్క్ అనేది 2200 ఎకరాల్లో విస్తరించున్నది. దానికోసం 200 రూపాయలు పర్ మంత్ ఎంట్రీ పాస్ అంటే పెద్ద అమౌంట్ ఏం కాదని నా ఒపీనియన్. లోపలికి వెళ్ళినా కొద్దీ ఒక దట్టమైనటువంటి అడవిని అయితే తలపిస్తూ ఉంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదే ఆక్సిజన్ పార్క్ లోపలికి వెళ్ళడానికైతే దారి. ఈ ఆక్సిజన్ పార్కులోకి రావడానికి చాలా దారులు ఉన్నవి. మేము వచ్చింది అయితే ఎన్సీసీ గేట్ దగ్గర ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి వచ్చినాం. ఎంట్రీ ఇదే. దట్టమైన నల్లమల ఫారెస్ట్ లాంటి నల్లమల ఫారెస్ట్ లాగా కనిపించే ఆక్సిజన్ పార్కులోకి మనం ఇప్పుడే ఎంట్రీ అయ్యాము. ఇంకా ముందు ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ జనాలు వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఆక్సిజన్ పార్క్ లోపలికి ఇది ఇంకా ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇంకా ఇది జస్ట్ మనం ఇప్పుడు 10% కూడా మనం మా చెట్లు ఎక్కడ వస్తే అక్కడ పెరగట్లేదు. ఇప్పుడు అరుపులు విన్నారా? నెమళ్ళ అరుపులు ముందు కనిపిస్తాయి మనకు. ఈ ఆక్సిజన్ పార్కులో కొన్ని వందల సంఖ్యల నెమళ్ళు ఉంటాయి. మనం దారిలోకి వెళ్ళిపోతా అంటే ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి ఆడికిడికి. పురి నెమ్మలు విప్పడాన్ని ఎప్పుడైనా మీరు చూసిర్రా? ఇప్పుడు నేను చూపిస్తా, చూడండి ఒకసారి. న్యాచురల్గా చూడడం అయితే ఫస్ట్ టైం నాకు కూడా. నెమళ్ళు పురిపునాయి కనిపిస్తాను. ఇక్కడ కనిపించే లేదా కానీ మాకదే కనిపిస్తాయి చూడడానికి. చూడు ఇక్కడ నెమలు పురిపింది. మీకు కనిపిస్తుందో లేదో నదలదు కానీ జూమ్ చేస్తానా. న్యాచురల్గా ఏంటంటే సినిమాలో చూడడం తప్ప మన కళ్ళ న్యాచురల్గా ఎప్పుడు చూడలేవు. ఇప్పుడు చూస్తానా. ఇగో 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 ఇది అగ్గో కదులుతుంది. అది అటు ఇటు తిరుగుతాను చూడది, తిరుగుతాను. అమ్మమ్మ మన దాంట్లో ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ఆక్సిజన్ పార్కులో దాదాపు 1000 వరకు ఉన్నాయి నెమళ్ళు ఉంటాయి అన్నట్టుగా దాంట్లో చదివినా నేను. ఇంకా ఎక్స్పోజ్ చేస్తుంది. ఇప్పుడు అరుస్తుంది అది. ఈ ఆక్సిజన్ పార్కు రెగ్యులర్గా వచ్చే ఒక అతను కనిపించిండు. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అంటే ఆక్సిజన్ పార్క్ మీకు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంటారు సార్? నేను డైలీ వస్తాను. నేను చాలామందిని కలిశాను. వాళ్ళు గాంధీనగర్ దూరం నుండి కూడా వస్తారు. ఓకే. వాళ్ళు అడిగాను, మీరు అక్కడ 4 కిలోమీటర్స్ ఇందిరా పార్క్ ఉంది కదా, ఇందిరా పార్క్ను కాక ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళు అన్నారు, ఈవెన్ షుగర్ పేషెంట్స్ ఇక్కడ తిరిగితే వాళ్ళ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటున్నాయి అని చెప్పారు. 1 hour వాకింగ్ ఇన్ ద ఆక్సిజన్ పార్క్ విల్ కీప్ ద డాక్టర్ అవే. కరెక్ట్ సార్. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ 2021-22 ఆ ప్రాంతంలో హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళది ఇక్కడ ఈ ప్లాన్స్ అన్ని కూడా పెట్టేసారు. ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ సెక్టార్ నెంబర్ ఇచ్చారు. తర్వాతకి సెక్టార్ నెంబర్ 14 నుంచి 26 వరకు
ఇక్కడ మొత్తం ఎన్ని ప్లాంట్స్ అంటే 44,183 ప్లాంట్స్ అయితే ఇక్కడ పెట్టారట. 44,183 ప్లాంట్స్. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ఏంటంటే మర్రి, రావి, తర్వాత గుల్మోహర్, చైనబంధం, చింత, గోరింటాకు, ఫిలోల్పియా ఇట్లా రకరకాల ప్లాంట్స్ అయితే ఇక్కడ నాటేసారు ఇక్కడ వీళ్ళ చెట్లు. ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నిటి కూడా ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పటికీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్ డ్రైవ్ అంతా కూడా నడుస్తూ ఉంది. 2022 సెప్టెంబర్లో అప్పటి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగింది. చూడడానికి అడవిలా కనిపిస్తుంది మొత్తం. చూడు ఎంత దట్టంగా ఉన్నాయో, అసలు సూర్యకిరణాలు కూడా భూమి మీద పడనంత దట్టంగా ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ ఆక్సిజన్ పార్క్ లో ఉండే ఎనిమల్స్ అన్నిటికీ, నాట్ ఓన్లీ పికాక్స్, ఎనిమల్స్ అన్నిటికీ డ్రింకింగ్ వాటర్ తాగడానికి నీళ్ళు ఇబ్బంది లేకుండా ఇట్లా యూనివర్సిటీ వాళ్ళు ఇట్లా మధ్య మధ్యలో పాండ్స్ అని కట్టి, చిన్న చిన్న స్మాల్ పాండ్స్ అని కట్టింది అనమాట. దాంట్లో అన్ని రకాల జంతువులు, ఎనిమల్స్ వాటికి దూపైనప్పుడు తాగేస్తాయి వాటర్ని. ఓకే, మేము దారిలోకి వెళ్ళి పోతా ఉన్నాం. ఒక చెట్టు పక్కనే ఒక నెమ్మలైతే పురిప్పి ఉన్నది. అది మమ్మల్ని గమనించింది, పురి విప్పడం ఆపేసింది. ఈ పురి విప్పేటువంటి నెమ్మలన్నీ కూడా మగ నెమ్మలట. ఇది ఆడ నెమ్మలను అట్రాక్ట్ చేయడం కోసం ఆ విధంగా పురి విప్పుతుందట. ఈ దృశ్యాన్ని అయితే యాక్చువల్గా చిన్నపిల్లలు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ నెమ్మలని. ఈ పార్కులో ఒక టెంపుల్ కూడా ఉంటుంది. శివుని గుడి, ఇక్కడ పూజలు కూడా డైలీ జరుగుతుంటుంది కదా. విలేజ్ల గ్రామీణ వాతావరణం లెక్క ఉంటుంది ఇక్కడ. ఈ ఆక్సిజన్ పార్కులో 200 రకాల మెడిసినల్ ప్లాంట్స్ అనేటివి ఉన్నాయట. అందుకనేమో బయట వాకింగ్ చేయడం వేరు, ఇక్కడ వాకింగ్ చేయడం వేరని ఇక్కడికి వచ్చినటువంటి వాకర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకోసం అంటే వాళ్ళ బీపీలు, షుగర్లన్నీ కూడా కంట్రోల్లో ఉంటవి. కొన్ని పాత రోగాలు కూడా మాయమైనవి, కొత్త ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కొంచెం చాలా హెల్తీగా ఉన్నట్టు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ కూర్చోవచ్చు, రిలాక్స్ కావచ్చు. కొద్దిసేపు రిలాక్స్ చైర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక టెంపుల్ కూడా కనిపిస్తుంది మనకు. మనకు కనిపించేదంతా కూడా ఇది చెరువు కట్ట. ఇక్కడ ఒక కట్టమైసమ్మ దేవాలయం కూడా ఉంది. ఇక్కడ వర్షాకాలంలో నీళ్ళు కూడా బాగానే నిల్వ ఉంటాయట. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. ఆ కట్టగా చూడవచ్చు ఇక్కడ మీరు. జాగ్రత్త. చెట్లు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించి మనిషి జీవిత కాలాన్ని పెంచుతున్నవి. కానీ మనిషి మాత్రం ఏం చేస్తున్నాడు? ఆ చెట్లను నరికి వాటి ఆయువును తీసుకుంటున్నారు. చెట్లు లేకపోతే మనం లేము, కానీ మనం లేకపోయినా చెట్లు ఉంటవి. ఈ సత్యాన్ని గ్రహించి మనం నలుచుకోవాలి. అందుకే చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ప్లాంటేషన్ 2021-22 అవెన్యూ ప్లాంటేషన్ రమంతపూర్ సోమర్పేట్ కాంపౌండ్ వాల్ సైడ్. ఓకే, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ 28,381 ఉంది అట ఏరియాలో. ఇక్కడ మొత్తం వందలాది చింత చెట్లు. ఒకే దగ్గర కొన్ని వందల సంఖ్యలో చింత చెట్లు ఉంటవి. చింత చిగురు, చింతకాయలు పుష్కలంగా లభిస్తాయి ఇక్కడ. ఇదే చింతవనం చూడండి, వందలాది పెద్దగానే ఉన్నాయి. చల్లగా ఉంది ఇక్కడ మాత్రం వెదర్ మాత్రం. ఇది కూడా పోతే మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా ఇంకో దారి ఉన్నట్టుంది కదా, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు నేను చదువుకున్న ఒక సూక్తి గుర్తొచ్చింది, చెప్తాను వినండి.
చిన్నపిల్లలు వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తాడు అని అనకుండా మనం ఒక మొక్క నాటితే ఒక వర్షం చుక్క కురుస్తుందని చెప్పండి. ఎంతమందికి నచ్చింది ఇది? కామెంట్ రూపంలో తెలియజేయండి. రమేష్, మొత్తానికైతే ఒక మంచి పార్కు తీసుకొచ్చినావయ్యా, ఇక ఇక్కడ ఆక్సిజన్ పార్క్. మొత్తానికైతే తిరిగి తిరిగి మా ఫేజ్ కూడా ఒకసారి ఎట్లా అయిపోయిందో గట్టిగా దూపైతుంది. ఇది తాగాల్సిందే. మంచిగా పడుకుని వెళ్తుంది. ఇప్పుడు ఏం తీసుకుంటాను? బెల్లం రాగి జావ. బెల్లం రాగి జావనా? బెల్లం రాగి జావ సార్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధర్మో రక్షితి రక్షితః, వృక్షో రక్షితి రక్షితః.